ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బలకి వణికిందా? లేదా ఇక అమెరికా కూడా కనుక కాడొదిలేస్తే తమ బతుకు బస్టాండ్ అవుతుందని భయపడిందా? ఏది ఏమైనా హమాస్ నాటకమాడుతోందా? ఇది కూడా ఉంటది. హమాస్ తాజాగా ఓ ప్రకటన చేసింది. తమ దగ్గర ఉన్న బందీల్ని విడిచిపెడతామని. దాదాపుగా 18 నెలల పైన అయిపోయింది. వాళ్ళల్లో 3 మంది చచ్చిపోయారు. ఉన్న మిగిలిన 20 మందో 30 మందో చూపెడుతుంది. మిగతా శవాలు అప్పజెప్తుంది. భారీ విధ్వంసకాన్ని అంటే ఒక మనిషిని ఎంత క్రూరంగా హింసిస్తారు, ఎంత అరాచకంగా వేధిస్తారు అనడానికి హమాస్ సజీవ సాక్ష్యం అనమాట. తమ పట్టుకుపోయిన బందీలని నిరంతర అత్యాచారాలు చేసి వాళ్ళని చివరికి ఒక వీటిట్లలో దాన్ని ఏమంటారు బంకర్లలో పడేసి తిండి కూడా పెట్టకుండా వేధించి హింసించి నరకం చూపించినటువంటి హమాస్ మొన్న ఈ మధ్యన బయటపడినటువంటి బందీలు చెప్పుకొచ్చినటువంటి అప్పట్లో ఒక తండ్రి చెప్పుకొచ్చాడు. ఏది ఇజ్రాయెల్ మీద దాడి చేసినటువంటి సందర్భంలో ఒక చనిపోయినటువంటి అమ్మాయి తండ్రి అని అక్కడ రిపోర్టర్లు అడిగినప్పుడు చెప్పాడు. చచ్చిపోవడం చాలా గ్రేటు, మా అమ్మాయికి అదృష్టం భగవంతుడు ఇచ్చాడు అనుకుంటాను, ఎందుకంటే ఆ దరిద్రులు కిడ్నాప్ చేసి పట్టుకుపోతే నరకమే చూడాల్సి వస్తుంది, నిత్య నరకం అని. అంతటి అరాచకం చేసే హమాస్ అనేటటువంటి ఇజ్రాయెల్ వాళ్ళు ఎప్పుడు హమాస్కి ఈ హమాస్ వాళ్ళని లేకపోతే గాజా వాళ్ళని ఎత్తుకెళ్ళి రేపులు చేయలే, వాళ్ళ మీద పడి అత్యాచారాలు చేసి వాళ్ళ నగ్నంగా ఊరేగించాల. అక్కడ అట్లా చేయదలుచుకుంటే సందుకి ఇంటింటికి దొరుకుతారనమాట, అంతమంది ఉన్నారు. కానీ అలా ఎప్పుడు చేయలేదు. అలాంటి లైంగిక అరాచకం చేసే ఆడవాళ్ళంటే అడ్డకోలుగా దుర్మార్గంగా వ్యవహరించేటటువంటి దేశం ఏదైనా ఉందంటే పాలస్తీనా. అక్కడున్న పాలకుల దగ్గర నుండి కింద పనిచేసే సిబ్బంది దాకా ప్రతి ఒక్కడూ హమాసే. చంపేది వేధించుకు తినేది కూడా వాళ్ళని. అంతకంటే నీచులు ప్రపంచంలో ఇంకెవరు ఉండరు అనమాట. వాళ్ళ దగ్గర బందీలైనటువంటి వాళ్ళని విడిచిపెడతాం అని చెప్పింది. ఎందుకంటే ట్రంప్ మొన్న ఇచ్చినటువంటి వార్నింగ్, ఈ 20 సూత్రాల కార్యాచరణ కనుక అమలు కాకపోతే ఇక మిమ్మల్ని ఎవరో కాపాడలేరు, ఇజ్రాయెల్కి పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కూడా ఏముంటుంది, బందీలను విడిచిపెట్టడానికి ఒప్పుకుంటుందంటే కానీ మిగతా అది ఆయుధాలు వదిలేసి లొంగిపోవడానికి కానీ మిగతా ఇష్యూస్కి మాత్రం ఒప్పుకోదట.